ఒక సెకండ్ ఎవరినైనా తిడితే అది కాయాల్సిందే, ఎవరినైనా పొగిడితే అది పొందాల్సిందే. విచిత్రం ఏంటో తెలుసా? పోనీ ఎవరిని బాధ పెట్టుకుని బాగా మంచిగా ఉన్నామని అనుకుందాం, కాసేపు అంత మంచిగా ఉన్నాం అనుకుంటే మంచి పుణ్యం వచ్చింది అనుకోండి, దానికి ఏమవుతుంది తెలుసా? ఏమవుద్ది? అహంకారం వస్తుంది అంటే కొంచెం మధ్యలో. తర్వాత ఏమవుతుంది? మంచి జన్మలు ఎత్తుతాం. అవునా? ఎత్తాలంటే మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ భర్త పిల్లలు ఇల్లు అన్నీ వస్తాయి. వస్తాయా రావా? అక్కడ వచ్చిన మళ్ళీ బుద్ధిగా ఉండడం గ్యారంటీ ఉందా? అక్కడ మళ్ళీ మనం ఎలా ఉంటామో గ్యారంటీ లేదు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఏమో ఇప్పుడు చెప్పిన వాళ్ళకి మాత్రమే అర్థమైందని నెక్స్ట్ తెలియదు అంటారు. సో ఇక్కడ మనకి జన్మ రాహిత్యం రావాలి అంటే, కోటాను కోట్ల నుంచి జన్మ కర్మ క్లియర్ అవ్వాలంటే పుణ్యకర్మ సపోర్ట్ చేయదు, బ్యాడ్ కర్మ సపోర్ట్ చేయదు. ఎటొచ్చి మనం చేయాల్సింది జన్మరాజ్యంకి కర్మను జీరో చేయాలి. కర్మ జీరో ఎలా చేయాలి? కర్మను జీరో చేయాలి.